కాంగ్రెస్ పవర్లోకి రాగానే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. రేవంత్ సర్కారు ఉద్యోగాలపైనే ఫోకస్ చేశారని చెప్పారు. ఈ డీఎస్సీతో పాటు మరో డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. క్వాలిటీ టీచర్స్ ఎంపిక కోసం 2 డీఎస్సీలను నిర్వహిస్తామని తెలిపారు. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు మేము అన్ని భర్తీ చేస్తాం ఒక సంవత్సరం లోపలని రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు కూడా వాగ్దానం చేయడం జరిగినది. ఈ ప్రభుత్వం వస్తూనే 30,000 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు కానీ, మనకు నర్సు ఉద్యోగాలు కానీ, మిగతా కొన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లలో టీచర్స్ ఉద్యోగాలు కానీ 30,000 భర్తీ చేయడం జరిగిందనే మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మెయిన్స్కి అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. గ్రూప్ 2 కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందనే మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో 20,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క టీచర్ ఉద్యోగం వీళ్ళు భర్తీ చేసిన పాపాన పోలేదు, ఒక్క డిఎస్సి వేసినటువంటి పాపాన పోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తూనే వారు టెట్ నిర్వహిస్తూ ఉన్నారు. డిఎస్సి డేట్స్ కూడా ప్రకటించడం జరిగినది. తొందరలోనే ఆ డిఎస్సి నిర్వహించడం జరుగుతుంది. 20,000 ఖాళీగా ఉన్న 11,000 వరకు నోటిఫికేషన్ ఇచ్చినారు. మిగతా 9,000 రెండో విడతలు చేద్దామనే ఆలోచన ప్రభుత్వం చేసినది. దానికి ప్రధాన కారణం అంటే ఒకటేసారి నింపితే క్వాలిటీ అంత బాగుండదేమో అనేది ఒక ప్రభుత్వంలో ఉండే కొంతమంది పెద్దల ఆలోచన. రెండు భాగాలుగా విభజిస్తే మన క్వాలిటీ టీచర్స్ని ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుందని 11,000 ఉద్యోగాలకు డిఎస్సి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా నిజాయితీతో ఉంది. యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇలా మనం అనుకున్నట్టుగా ఒక 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే, దాని తర్వాత టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇవాళ 30 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగ యువకులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. మళ్ళీ మిగతా 28 లక్షల మంది వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి అని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసినది. దానికనే టాటా ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకొని, టాటా కంపెనీ చాలా రిప్యూటెడ్ కంపెనీ. ఇలా దేశంలో టాటా ఉత్పత్తి చేసిన ఏ వస్తువు అయినా మనం కళ్ళు మూసుకొని కొనొచ్చు అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. నిరుద్యోగ యువకులకు వాళ్ళ నైపుణ్యం పెంచి టాటా ఇన్స్టిట్యూటే, టాటా కంపెనీయే వాళ్ళను అనేక చోట్ల ఎక్కడైతే అవసరం ఉందో, ఏ వృత్తిలో అయితే వాళ్ళ నైపుణ్యం పెంచుకున్నారో వాళ్ళని అక్కడ భర్తీ చేయడానికి టాటా ఈరోజు ప్రభుత్వంతో ఒప్పుకోవడం జరిగిందనే మాట కూడా